వెల్కమ్ బ్యాక్. మనతో పాటు వార్తా విశ్లేషకుడు నిజాం వెంకటేష్ గారు ఉన్నారు. అతన్ని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. జన్మాష్టమి శుభాకాంక్షలు సార్. శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. దిద్దుబాటులో ఆర్థిక రంగానికి బూస్ట్ అని ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు. ఎఫ్ఐఐ దేశాల మదుపరుదారులపై సర్ఛార్జీ ఎత్తివేత, పిఎస్బీలకు 70,000 కోట్ల అదనపు నిధులను ఇచ్చారు సార్. దీనిపై మీ ఒకటే చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పోతే ఎక్కడైనా వైట్ మనీ అడుగుతున్నారు. వైట్ మనీ ఎవరి దగ్గర లేదు, చేతిలో డబ్బులు లేవు. ఎవరిని అడిగినా ఏమంటున్నారు, అసలు వైట్ ఎక్కడిది, నోట్ల రద్దు తర్వాత నోట్ల చెలవనే తగ్గిపోయింది అంటున్నారు. ఇది దీంతో ఏమైపోయింది, ఈ మధ్యలో ఏమైంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తామని చెప్పి BS4 వెహికల్స్ అన్ని తీసేస్తామన్నారు. అనేసరికి కొనేవాళ్ళు ఎవడు ఉండలేదు. ప్రతి కంపెనీలో కార్లు పేరుకపోయినాయి. అదొకటి. తర్వాత హౌసింగ్ ఏదైనా ఇల్లు కొందామన్నా ఏదైనా కాదామన్నా కానీ బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే తప్పితే కొనే పరిస్థితి. ఇవన్నీ చూసింది. దేశంలో డబ్బు లేదు, డబ్బు లేకపోతే కొనుగోలుదారు లేకపోతే చలామణి లేకపోతే ఎవరికైనా డబ్బు లేదు అనేది ఒక చెడ్డ టాక్ వస్తుందని చెప్పి నేను కొన్ని ఉద్దీపనలు అంటే ఇన్సెంటివ్స్ అన్నమాట ఏమేం చేసిందంటే, ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ దేశీయ మదుపర్ల మీద సర్ఛార్జ్ ఉండే, ఏది పెట్టిన పెట్టుబడి దాని సర్ఛార్జ్ తీసేసారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో డబ్బు లేదు, 70,000 కోట్లు వాళ్ళకు విడుదల చేశారు. అంటే ఇప్పుడు 70,000 కోట్లు బ్యాంకులకు వచ్చి గృహ రుణాల పేరు మీద, వాహన రుణాల పేరు మీద పబ్లిక్ దగ్గర, పబ్లిక్ వచ్చింది ఏం చేస్తారు, మళ్ళీ బయట తిరుగుతున్నారు. అంటే సర్క్యులేషన్ ఆఫ్ మనీ, అంటే చలామణి అనేది పెరుగుతుంది. చలామణి అనేది పెరిగితే రైతులకు ఆదాయం వస్తుంటుంది. నా చేతి నుంచి మీ చేతికి పోతే నాకు కొంత ఆదాయం, మీ చేతి నుంచి ఇంకోళ్ళకి పోతే వాళ్ళకు కొంత. అంటే చలామణిలో డబ్బు లేక సతమతం అవుతున్న దానికి ఇది కొద్దిగా రిలీఫ్. అట్లాగే మార్చి 31 నాటికి ఈ BS4 వాహనాలని అంటే తీసేయాలనేది మార్చి 31 దాకా నడిపి, నెల రోజుల్లో MSMEలకు వాటికి కూడా GST రిఫండ్ ఇస్తా అంటున్నారు. GST ఇస్తలేరు, డబ్బు అక్కడ ఉంది, వాళ్ళు GST రిఫండ్ అది కూడా ఇస్తా అంటున్నారు. తర్వాత అక్టోబర్ 1 నుంచి కేంద్రీకృత విధానం ద్వారా IT నోటీసులు ఇస్తా అంటున్నారు, కనుక కొద్దిగా రిలీఫ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాహన గృహ రుణాలు చౌక అంటే రేట్ తగ్గించడం. అంతకుముందు ఏంటంటే అది తీసుకుంటే ఎందుకు బయట తీసుకున్న న్యాయం అనిపించే పరిస్థితి అది కాక ఇంకా బంగారం 39,000 చేరుకునేది నిన్న. అంటే ఏమన్నట్టు ఏది కొన్నా దొరుకుతాం కాబట్టి బంగారం కొనుక్కొని ఇంట్లో దాచుకుంటే చాలనే పరిస్థితికి వచ్చింది. కానీ సెన్సెక్స్ నిన్న 229 పాయింట్లు పెరిగింది. అంటే చాలా రోజుల తర్వాత, అంటే 2,000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ నిన్న 200, ఇంకా 9 టైమ్స్ పెరగాల. నిన్న మొదటిసారిగా అందరికి ధైర్యం వచ్చింది, మనం పెట్టుబడి పెడితే నష్టపోము అని. కనుక ఈ ఉద్దీపనలు అవసరం, ఇంకా అవసరం ఇంకొన్ని ఉద్దీపనలు కూడా ఇవ్వాలి. ఓకే సార్. ఇంకో నమస్తే తెలంగాణలో ఇంకో హెడ్లైన్ వచ్చింది సార్. కరెంటు కనిపిస్తలేదా, బీజేపీ లక్ష్మణ్వి నిరాధారణ ఆరోపణలు, విద్యుత్ సంస్థల నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లు లేవు అంటూ మన ట్రాన్స్కో జెన్కో CMD ప్రభాకర్ రావు వ్యాఖ్యానించినట్లు వచ్చింది సార్. చూడండి, ఇప్పుడు ప్రపంచం భారతదేశంలోనే 24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తర్వాత మన రాష్ట్రం ఏర్పడిన నాడు 7,778 మెగావాట్ల స్థాపిత శక్తి ఉండే. ఇప్పుడు ఎంత అయింది, 16,000. అంటే ఇంచుమించు 8,000 మెగావాట్, ఇంచుమించు డబుల్ అయింది. దాన్ని పట్టుకొని మీరు దానికి ఎక్కువ పెట్టిల్లు, దీనికి తక్కువ పెట్టిల్లు. మనం వచ్చినప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు, అంధకారం అయిపోద్ది అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అసలు అంధకారం పోయి దేదీప్యమానంగా మనం వెలుగుతున్నటువంటి కారణం ఏంటి, మనకు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి, ₹1 10 రూపాయలకైనా కొనాలి. మనకు అవసరం లేనప్పుడు ₹10 ₹1 ఇస్తా అన్నా కానీ వద్దన్నది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అంటే వీళ్ళు వద్దన్నందుకు బీజేపీ వాళ్ళు ఏదో ఒక నిందలు చేయాలని చేస్తున్నది తప్ప లక్ష్మణ్ది నిరాధారమైన నింద. మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఎలక్ట్రిసిటీ జెన్కో ట్రాన్స్కో అద్భుతమైన ఫామ్లో ఉన్నాయి, మనం చూసి అందరు నేర్చుకుంటున్నారు. కనుక ఇటువంటి నిరాధారమైన నిందలు చేసి పార్టీ యొక్క విలువను పొడగొట్టుకోవద్దు ఎవరైనా. సీఎం కేసీఆర్ లక్ష్యం మేరకు 24 గంటలకు నిరంతరం కరెంటు సరఫరా, 24 గంటలు క్వాలిటీ కరెంట్ అన్ని రంగాలకు. అసలు విద్యుత్తుకు 9 అవర్స్ ఇచ్చేది, ఇప్పుడు 24 గంటలు. తర్వాత ఇండస్ట్రీస్కు కట్ ఉండేది, దానికి హాలిడేస్ ఉండేది, వారానికి 2 రోజులు హాలిడే. ఇప్పుడు అది లేదు. అసలు మనకి ఎంత హాయిగా ఉన్నా, అసలు కరెంట్ అనేది సమస్యనే మాయమైపోయింది. మొట్టమొదటి తెలంగాణ వచ్చినాక క్లియర్ అయిందే కరెంట్, దాంట్లో తప్పులు తీస్తే ఎట్లా. ఓకే, శరవేగంగా పాలమూర్ కాళేశ్వరం అంతా వేగంగా పూర్తి చేయాలి, 3 షిఫ్టుల్లో పనులు కొనసాగాలి, వచ్చే వానాకాలంలో పొలాలకు నీళ్ళివ్వాలి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. మనకున్న 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి కాళేశ్వరం, ఒకటి పాలమూరు రంగారెడ్డి. 3 ఏళ్లలో ప్రతి సంవత్సరం 25,000 కోట్లు ఇచ్చి మనం కాళేశ్వరం నుంచి ఇప్పుడు రోజుకొక్క TMC నీళ్లు రాజరాజేశ్వర రిజర్వాయర్కి వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా 9 TMCల నీళ్లు ఇవాళ మనకు నిల్వ ఉన్నాయి.
2017లో 4 టీఎంసీలు నిల్వ చేసుకున్నాం మిడ్మానేర్లో. 2018లో హైయెస్ట్ 8 టీఎంసీ, ఫస్ట్ టైం ఇప్పుడు 9 టీఎంసీ వచ్చింది. అయితే దాంట్లో 25 టీఎంసీల రిజర్వాయర్ అది. కనుక రోజుకొక టీఎంసీ చొప్పున 9 అంటే ఇంకొక 16 రోజుల్లో రాయరాజేశ్వరం నిండిపోతుంది. దాని నుంచి మళ్ళీ కిందికి పోతుంది. లోయర్ మానే డ్యాంలో కూడా 25 టీఎంసీలు. అంటే 50 రోజుల్లో కనుక మనం ఈ 50 టీఎంసీలు తీసుకుంటే మిగతా వచ్చేదంతా మనం శ్రీరామ్ ప్రాజెక్టు నింపుకోవచ్చు. దాంతో సుమారు ఏమవుతుంది, ఒక 20 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరుగుతుంది. కనుక పాలమూరు రంగారెడ్డిని కూడా ఏమంటున్నారు, కాళేశ్వరం చేసినట్టే 3 షిఫ్ట్లలో పనిచేసి 10 నెలల్లో మళ్ళీ ఖరీఫ్ అంటారు, వర్షాకాలం సీజన్. వచ్చే వర్షాకాలంలో మనం పొలాలకు నీళ్ళు ఇవ్వాలనే ప్రణాళిక. దాంతో ఏమైంది, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ 3 దెబ్బతిన్న ప్రాంతాలకు, అంటే కరువు ప్రాంతం కదా మహబూబ్ నగర్, నల్గొండలో కూడా ఫ్లోరైడ్ వీరైడ్ ఉంది కదా అది. తర్వాత రంగారెడ్డిలో కూడా నీళ్ళు లేవు. కనుక అక్కడి నుంచి వచ్చి 3 జిల్లాలకు కరెంట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా కాళేశ్వరం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, ఇదేమో రైట్ సైడ్ నుంచి వస్తుంది. కనుక తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయని చెప్పచ్చు. ఓకే సార్. సాయి సూపర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్లో సాయి ప్రణీత్ 36 ఏళ్లకు పథకం ఖాయం, తైజుకు చెక్ పెట్టిన సింధు అని వచ్చింది. ఆశ్చర్యకరంగా ఏంటంటే సైనా కంటే వెనక నుంచి వచ్చి దూసుకుంటూ వచ్చి సింధు బ్రహ్మాండమైన విజయాలను సంపాదించుకుంటుంది. అంటే మనకు యాడ్ అయింది ఫోర్స్. ఇప్పుడు వెంకట సింధు సెమీఫైనల్కి రావడం, ఇది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గ్యారంటీ, సెమీఫైనల్కి వచ్చింది. అట్లాగే ప్రణీత్ కూడా అంతే. ప్రణీత్ కూడా బమిటిపాటి సాయి ప్రణీత్ కూడా సెమీఫైనల్ ఫస్ట్ టైం. అంటే ఎప్పుడు ప్రకాష్ పడుకోన్, ఎప్పుడో పడుకోన్, దీపికా పదుకొనే వాళ్ళ ఫాదర్ ప్రకాష్ పడుకోన్ ఎప్పుడో 1983లో మళ్ళీ ఇప్పుడే. అంటే మన వాళ్ళు స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తున్నారు. సింధు అయితే బోనాలు ఎత్తుతున్నది ప్రతి సంవత్సరం తెలంగాణలో. ప్రతి సంవత్సరం బంగారు మైసమ్మకు బోనాలు ఎత్తుతున్నది. కనుక ఇది మనకు అంటే స్పోర్ట్స్ రంగంలో కూడా మనలు బాగా ముందుకు పోతున్నట్టు లెక్క. ఓకే సార్. ఇక అమెజాన్ గురించి ఇచ్చారు. ఓకే సార్. ఇంకోటి వచ్చేసి చిదంబరం గురించి సార్. చిదంబరానికి కొంచెం రిలీఫ్, ఐఎన్ఎక్స్ మీడియాపై ఈడీ కేసులో ముందస్తు బెయిల్ అని ఇచ్చారు సార్. ఆగస్టు 26 దాకా అరెస్టు చేయొద్దంటూ జస్టిస్ భానుమతి బెంచ్ ఆదేశాలు. సిబిఐ అరెస్టుపై విచారణ మాత్రం సోమవారానికి వాయిదా. ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులోనూ బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు సిబిఐ ఈడీపై జడ్జ్ ఫైర్ అని ఇచ్చారు. దొరికితేనే ఈ దేశంలో దొంగలు, లేకపోతే దొరలే. చిదంబరం ఎంత విచిత్రం చూడండి. 10 ఏళ్ల కింద ఆయన అమిత్ షాను అరెస్ట్ చేయించిండు, ఏది సోహరాబుద్దీన్ కేసులో. ఎంతైనా ఉంటుంది కదా మనసులో, వీడు నన్ను చేయించిండని. ఇప్పుడు ఆయనకు ఛాన్స్ దొరికింది. ఇప్పుడైతే సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈడీ కేసును మొన్నటికి వాయిదా ఇస్తే ఏమనుకున్నారు, ఈయన అరెస్ట్ చేయించానని వాయిదా వేశారన్నారు. కానీ ఈడీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు చాలా న్యాయబద్ధంగా ఉన్నది. మళ్ళీ అప్పటిదాకా ఏమన్నది, ఈడీ కేసు మీద మీరు అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పింది. తర్వాత సిబిఐ కస్టడీకి ఇదివరకే ఇచ్చింది కాబట్టి రేపటిదాకా సిబిఐ కస్టడీలో ఉన్నారు. తర్వాత విచిత్రం ఏంటంటే ఎయిర్సెల్ కేసులకు పోతే ఇవన్నీ బయటకు వచ్చినాయి. ప్రపంచమంతటా వివిధ దేశాలలో పెట్టుబడులు పెట్టుకోవడం, ఆయన భార్య, ఆయన కొడుకు సుప్రీంకోర్టులో హైకోర్టులో లాయర్లు కావడం, ఆయన హోంమంత్రిగా ఉండడం, కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉండడం, పెద్దవాళ్ళ దీవెనలు ఉండడం. చిదంబరం తను అనుకున్నది సాగించుకుంటూ పోయిండు. ఒకవేళ నిజమో కాదో మనకు తెలియదు, మనం నిందలు కూడా వేసే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్న ఛార్జ్షీట్ ప్రకారం చూస్తే మాత్రం వేల కోట్లు. అదే సార్, వేరే దేశాలలో కూడా చాలా అన్ని దేశాల్లో పెద్ద ఎందుకంటే 3 ఉన్నారు, వాళ్ళు 3కి ఏం చేసుకుంటారు ఇదంతా. అంటే దుర్మార్గం ఏంటంటే ఈ దేశంలో కొద్దిగా ఛాన్స్ దొరికితే కదా 1,00,000 కోట్లు తింటాడు ఒక్కొక్కడు. అది అవసరమా? ఒక మనిషి బతకాలంటే 1,00,000 కోట్లు కావాలా? అందరూ అలా అనుకుంటే అంటే 1,00,000 ఏం చేసుకుంటారు చెప్పండి? 1,00,000 కోట్లు ఏం చేసుకుంటారు? ఏమైనా చేసుకుంటున్నారా? ఎవడని జైల్లో చుట్టూ తిరగడం తప్ప లాస్ట్కి చెప్పకూడదు తినాల్సి వస్తుంది. అంతే అంతే సార్. యాక్చువల్గా మీరు అంటున్నారు కదా అమిత్ షా ఇతని మీద కక్ష సాధింపు చర్య కాదు కదా, అనుకోవద్దు. అంటే జీవితం ఎంత విచిత్రాలు చెప్తా చూడండి. కేంద్ర హోంమంత్రిగా ఉండి రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను గుజరాత్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే 10 ఏళ్ళ వరకు చరిత్ర ఇట్లా అయిపోయింది చూడండి. అదే అమిత్ షా ఆయన అరెస్ట్ చేసినాడు. అంటే పరిస్థితులు ఎట్లా వస్తాయో చూడండి. అప్పుడు ఆయన ఏమన్నాడు, చట్టం తన పని చేసుకుంది. ఇప్పుడు ఈయన కూడా చట్టం తన పని చేసుకుంటున్నాడు. అంటే మొత్తం వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అన్ని తీస్తూ ఉంది, అన్ని వెలికి తీస్తూ ఉండడం. అంటే ఇది పెద్దది కదా, ఇది చాలా పెద్దది. దొరికింది సాక్ష్యాలతో సహా. లేకపోతే సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోతారు, హైకోర్టు దాకా ఎందుకు పోతారు? 20 సార్లు అరెస్టులు లేకుండా తప్పించుకున్న తండ్రి కొడుకులు, మరి 21 సారి
ఖచ్చితంగా ఇంకా చట్టం కొడుకు ముందు తప్పించుకొని ఉన్నాడు, తండ్రి దొరికినాడు. అవును సార్. ఇక అమెజాన్లో అడవులు అగ్గిపాలు, బ్రెజిల్లో 2 రోజుల్లో 2,500 ఘటనలు, ఈ 8 నెలల్లో 75,000 కార్చిచ్చులు, గత ఏడాదితో పోలిస్తే 85% పెరుగుదల, ఇప్పటికే 2.28 లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల, యుఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్ ఆందోళన, G7 సదస్సులో చర్చించాలని పట్టు. యాక్చువల్గా సార్ అమెజాన్ అడవుల వల్ల మనకు 10% ఆక్సిజన్ వస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. తెలుసు ప్రపంచంలో చాలా పెద్ద అడవులు, చాలా పెద్ద అడవులు. అయితే ఈ పరిస్థితి కార్చిచ్చు అంటాం కదా, అదో మన కర్మ. అడవులు అంటుకుంటే ఒకసారి అంటుకుంటే అవి ఎందుకంటే అక్కడి దాకా ఫైర్ ఇంజన్స్ పోలేవు, ఫైర్ ఇంజన్ నీళ్లు ఉండవు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఎన్నో సమస్యలు, ట్రాక్లు రోడ్లు ఉండవు, తర్వాత దట్టమైన అడవులు. ఇప్పుడు మనం లేని చోట హరితహారం అని చెప్పి 1,200 ఎకరాలు పెట్టే మనం సంతోషపడుతుంటే లక్షల ఎకరాలు పోతుంటే ఎట్లా? అందుకని అమెజాన్ అడవులు కాలడం మన పర్యావరణం, తర్వాత వర్షాలు కూడా తగ్గిపోతాయి. దాంట్లో ఎన్నో చిక్కులు ఉంటాయి. ఆ మోసాలు కూడా పెట్రోల్ బంకాలు కాదు, కానీ మనకి ఇది ఇంకొకటి ఉన్నది. సరే రైట్, ఇంకా ఈ మధ్యలో ఈ హీరా ఉంది కదా, నవశీరా హీరా, అది దుర్మార్గం. పబ్లిక్ ఈజీగా మల్టీ లెవెల్ మార్కెటింగ్లలో అందులో పడిపోవడం, దాంతో నష్టపోవడం చాలా దురదృష్టం ప్రజలు. అవును సరే, అది ఎందుకంటే ఏం చేస్తారు సామాన్యులు, ఇందులో పెడితే రూపాయికి 2 రూపాయలు వస్తాయి, 10 లక్షలు పెడితే 2 లక్షలు వస్తాయి అనేసరికి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు కదా, అదొక దురదృష్టం. అది జనాలు ఏంటంటే ఆశాజీవులు కదా, అదే మధ్య ఆశాజీవులు కాదు, మధ్య తరగతి షార్ట్ కట్లో కోటీశ్వర్లు కావాలనుకుంటారు, అది వచ్చింది చిక్కు. అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు. థ్యాంక్ యూ. రేపు ఇదే టైంలో ఇక్కడ కలుద్దాం. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.